శృతి ఉండి ఇవన్నీ జోక్స్ అన్నీ తర్వాత కానీ ముందు వాళ్ళకి బెడ్రూమ్ ఎవరిస్తున్నారో అది తెలుసుకోండి అని అంటుంటే అప్పుడు ప్రభావతి మనోజ్తో రే నీ రూమ్ బాగుంటుంది కదరా ఈ ఒక్కరోజుకి ఇవ్వరా అని అంటే అప్పుడు రోహిణి ఆయనకు మా బెడ్రూమ్లో తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదత్తయ్యా అని చెప్తుంది. ఇంతలో బాలు ఎందుకు పార్కులో పట్టింది కదా గుడి ముందు పట్టిందో లేదో తెలీదు అని అంటుంటే ఇంతలో బామ్మగారు ఈ పార్కు గుడేంట్రా శృతి ఉండి నేను నా రూమ్ మౌనికాకైతే ఇస్తాను గాని అతనికైతే అస్సలే ఇవ్వను అని అంటుంటే ఇంతలో ప్రభావతి ఏమండి మన బెడ్రూమ్ ఇద్దామండి అని అంటుంటే అప్పుడు బామ్మగారు ఏంటి ఉన్న బెడ్రూమ్లన్నీ మీరు పంచుకుంటే బాలు మీనాలు ఎక్కడ పడుకుంటున్నారు మరి అని అంటుంటే ఇంతలో శృతి మీకు తెలీదా బామ్మగారు బాలు మీనాలు హాల్లోనే పడుకుంటారు అని చెప్తే అప్పుడు బామ్మగారు ఓహో అందరూ కలిసి మా బాలుగాన్ని హాల్లోకి నెట్టేశారన్నమాట అని అంటుంటే ఇంతలో ప్రభావతి అయ్యో ఇవన్నీ పక్కకు పెట్టండి అల్లుడి గారికి ఎవరి బెడ్రూమ్ ఇస్తున్నారో అది తేల్చండ్రా ముందు అని అంటుంది. ఇంతలో సత్యం ఇవ్వడానికి ఏముంది వాళ్ళకి ఏ బెడ్రూమ్ నచ్చితే అందులో పడుకొని అని అంటుంటే అది విన్న సంజయ్ ఓహో బెడ్రూమ్ ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే బాలుగాడి బెడ్రూమ్ తీసుకొని వాడికి బయటికి గెంటేయాలి ఈ నైట్కి అని అనుకుంటాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అనుకోకుండా బాలు సంజయ్లు పక్క పక్కనే కూర్చుంటారు. అప్పుడు ప్రభావతి తన మనసులో అయ్యయ్యో ఉప్పు నిప్పు ఒక దగ్గరే కూర్చున్నారే అని అనుకుంటుంటే ఇంతలో బాలు కుర్చీలు ఇంకా లేవు బావగారు అని అంటే అప్పుడు సంజయ్ వెటకారంగా పర్వాలేదులే ఇప్పటి వరకు నాకు మూర్ఖులతో కూర్చునే అవకాశం రాలేదు అని అంటుంటే అప్పుడు బాలు నాకొచ్చింది బావగారు అందుకే కూర్చోవాల్సి వచ్చింది అని కౌంటర్ ఇస్తాడు. ఇంతలో సంజయ్ కోపంగా ఏంటి అని అంటే ఓ మిమ్మల్ని అన్నాను అనుకున్నారా కాదు అంటూ మనోజ్ వైపు చూపిస్తాడు. వీణ్ణన్నాను అని చెప్తాడు. అప్పుడు మనోజ్ ఏయ్ మూసుకొని తినరా అని అంటుంటాడు. ఇంతలో మీనా వడ్డించబోతూ ఉంటే అప్పుడు ప్రభావతి ఆగు ఆగు అంటూ లోపలికి వెళ్ళి ప్లేట్ తీసుకొని వచ్చి అల్లుడి గారికి మామూలు ప్లేట్లో తినే అలవాటు లేదు కదా అందుకే వెళ్ళి వెండి ప్లేట్ తీసుకుని వచ్చాను అని అంటే అప్పుడు సంజయ్ మీ ఇంట్లో వెండి ప్లేట్లు కూడా ఉన్నాయా అని అంటే అప్పుడు ప్రభావతి మా పుట్టింటి వాళ్ళు అనబోతూ ఉంటే అప్పుడు బాలు కలగజేసుకొని పెడదామనుకున్నారు కాకపోతే వెండి స్పూన్ కూడా ఇవ్వలేకపోయారు. ఇది మా నాన్న వాళ్ళ నాన్నది మా షీలా డార్లింగ్ నా మీద ప్రేమతో నాకిచ్చింది ఈ ప్లేటు అని అంటుంటే అప్పుడు సంజయ్ నేను ఇంకొకరు తిన్న ప్లేట్లో తినను నాకు విస్తరాకు వెయ్యండి అని అంటే అప్పుడు బాలు విస్తరాకుతోనో చింతాకుతోనో కుట్టిన విస్తరాకులు తీసుకురండి అని అంటే అప్పుడు సంజయ్ అక్కర్లేదు ఉన్న విస్తరాకు వేస్తే చాలు అని అంటాడు. అప్పుడు బాలు మరి మీరు ఎక్కడెక్కడో రెస్టారెంట్లకి అక్కడ ఇక్కడ అంటూ తింటూ ఉంటారు కదా మరి అక్కడ నీకు స్పెషల్గా ప్లేట్ ఎవరు అరేంజ్ చేస్తారు అందరూ తిన్న ప్లేట్లోనే కదా తినేది ఓ ఖైదీలు పట్టుకెళ్ళినట్టు మీ వెండి ప్లేటు మీరే పట్టుకెళ్తారా అని అంటుంటే ఇంతలో ప్రభావతి బాలు పైన తలుపు వేసావా అమ్మా అని అంటే అప్పుడు బాలు కింద తలుపు కూడా వేసేసానమ్మా అని అంటే సరే తినరా అంటూ తనకి సైగ చేస్తూ ఉంటుంది సైలెంట్గా ఉండమని. ఇంతలో సంజయ్ మౌనికతో ఏయ్ ఫస్ట్ ఈ ప్లేట్ మార్చు అంటుంటే మౌనిక వెళ్ళి పేపర్ ప్లేట్ తీసుకువచ్చి ఇస్తుంది. అప్పుడు ప్రభావతి ఏయ్ మీనా వడ్డించు అని మీనాకి చెప్తుంది. అప్పుడు బాలు నేను వడ్డించనా అని అడుగుతాడు. అప్పుడు సంజయ్ అక్కర్లేదు అని అంటాడు. అప్పుడు మీనా నేను వడ్డిస్తే ఎక్కువగా వడ్డిస్తాను అని అంటుంది. అప్పుడు బాలు బావా ఎలాగూ పెళ్లిలో నీకు వడ్డించే అవకాశం రాలేదు ఇప్పుడు వడ్డించనా నేను అని అంటాడు. ఇంతలో మనోజ్ బాలు కార్ డోర్ వేసావా అని అంటే వేసేసానన్నయ్యా అని అంటే అప్పుడు మనోజ్ అలాగే మూసుకొని తిను అని అంటే అప్పుడు బాలు నువ్వు వేసుకొని తిను కూర అని అంటాడు. ఇంతలో సంజయ్ అన్నం కలుపుకొని తింటూ
ఏంటి ఇవన్నీ నిన్నటి కూరలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చారా అంటుంటే అప్పుడు ప్రభావతి ఆ చిచి అన్నీ ఇప్పుడే చేసి తీసుకొచ్చాం బాబు అని అంటుంది. అప్పుడు సంజయ్ మరి ఇంత చల్లగా ఉన్నాయేంటి అని అంటాడు. అప్పుడు బాలు బావగారికి పొయ్యి మీదున్న సాంబార్ తెచ్చి డైరెక్ట్గా విస్తరాకులో పొయ్యండి అని అంటే అప్పుడు సంజయ్ అక్కర్లేదు అని అంటుంటే ఇంతలో బామ్మ అబ్బా మీ కొట్లాటలాపి తినండర్రా అని అంటుంది. అందరూ ఫుడ్ కంప్లీట్ చేసుకొని హాల్లోకి వస్తారు. అప్పుడు సంజయ్ నాకు నిద్ర వస్తుంది అని అంటే అప్పుడు బాలు నీకు నిద్ర ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాము అని అంటాడు. అప్పుడు సంజయ్ ఎందుకు అని అంటే అప్పుడు బాలు నీకే రూమ్ ఇద్దామా అని చూస్తున్నాము, నువ్వే సెలెక్ట్ చేసుకో అని అంటాడు. పద పద అంటూ సంజయ్ని పైకి తీసుకువెళ్తారు రవి, బాలు, మనోజ్లు. అప్పుడు బాలు బావగారు అక్కడొక రూమ్ ఉంది, ఇక్కడొక రూమ్ ఉంది, కాకపోతే ఆ రూమ్ మాత్రం వద్దు అని అంటే అప్పుడు సంజయ్ ఎందుకు అని అంటాడు. అప్పుడు మనోజ్ ఎందుకంటే ఆ రూమ్ అంతగా బాగోదు అని అంటాడు. ఎందుకంటే అది మనోజ్ రూమ్ కాబట్టి. ఇంతలో రవి కావాలంటే నా రూమ్ ఉంది, అందులో పడుకోవచ్చు అని అంటాడు. ఇంతలో బాలు కలగజేసుకొని అవునవును రవిగాడి రూమ్ ఉంది, ఆ రూమ్ ఉంది, నా రూమ్ ఉంది, కాకపోతే ఈ రూమ్ మాత్రం వద్దు అని మనోజ్ రూమే చూపిస్తూ ఉంటాడు. అప్పుడు సంజయ్ నాకు ఆ రూమే కావాలి అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. సంజయ్ రూమ్ దగ్గర వెళ్ళి నిల్చొని చూస్తూ ఇది బాలుగాడి రూమ్ అనుకుంటాను, వాడు అందుకే ఈ రూమ్లో వెళ్ళొద్దు అని పదే పదే చెప్తున్నాడు, ఈ నైట్ ఈ రూమ్లోనే ఉండి ఇద్దరిని బయట హాల్లో పడుకునేలా చేస్తాను అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మనోజ్ సంజయ్ వెనకాల రూమ్లోకి వెళ్లకుండా ఆపడానికి పరిగెడతాడు. కానీ ఆల్రెడీ సంజయ్ లోపలికి వెళ్ళి డోర్ వేసేస్తాడు. అప్పుడు మనోజ్ చా అని అనుకుంటూ కోపంగా బాలు దగ్గరికి వెళ్ళి రేయ్ మామూలుగా రూమ్ చూపించొచ్చు కదరా, ఇప్పుడు నేను బయట ఎలా పడుకోవాలి అని అంటుంటే అప్పుడు బాలు రేయ్ నీకు బయట పడుకునే అలవాటే లేదా అని అంటే అప్పుడు మనోజ్ లేదు అని అంటాడు. అప్పుడు బాలు మరి పార్కులో ఎలా పడుకున్నావురా అంటూ అందరూ హాల్లోకి వెళ్ళిపోతారు. ఇంతలో రవి బాలులు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని అనుకుంటూ నవ్వుతూ సరదాగా ఉంటారు. మనోజ్ రోహిణితో రోహిణి వాడు మన రూమ్ తీసేసుకున్నాడు అని అంటే అప్పుడు బామ్మ అందరం డాబా మీద పడుకుందాం అని అంటుంది. అప్పుడు బాలు చిన్నప్పుడు మనకు కథలు చెప్పినట్టుగా బామ్మ బోలెడన్ని కథలు కబుర్లు చెప్తుంది, సరదాగా ఉందాం అని అంటుంటే అప్పుడు రవి మేము కూడా పైనే పడుకుంటాం అని అంటాడు. అప్పుడు మనోజ్ అయితే మీ రూమ్ నేను తీసుకుంటాను అని అంటే అప్పుడు శృతి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను రవి మాత్రం పైకే వెళ్ళి పడుకుంటాము అని అంటుంది. ఇంతలో బామ్మ అమ్మయ్య ఇంకేంటి ఏ గొడవ లేదు అని అంటుంది. ఇంతలో మౌనిక కూడా డాబా మీదకి వస్తుంది. అప్పుడు శృతి రా మౌనిక కూర్చో, ఆ రావణాసురుడు రానిచ్చాడా అని అంటుంది. అప్పుడు మౌనిక రావణాసురుడా అని అంటే అప్పుడు శృతి మీ హస్బెండ్ అని అంటుంది. ఇంతలో బామ్మగారు ఏంటి అతను అలా ప్రవర్తిస్తున్నాడు, అంత మూర్ఖుడిలా ఉన్నాడే అని అంటే మీనా అలాంటిదేం లేదులే బామ్మ అని అంటుంది. అప్పుడు బాలు నీకెలా తెలుసు, నీవేమన్నా వెళ్ళి చూసొచ్చావా అని మీనానంటే అప్పుడు మౌనిక ఆయన నన్ను బాగానే చూసుకుంటాడన్నయ్యా, కాకపోతే నీ మీద కోపంతోనే ఇలా ప్రవర్తిస్తుంటాడు, నా మీద ఆయనకు ఎలాంటి కోపం లేదు అని అంటుంటే అప్పుడు బాలు నీ మీద ఏం లేదా, ఈ మాట నువ్వు ఎప్పుడు చెప్పేదే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎవ్వరి మీద చూడు కయ్యమంటున్నాడు అని అంటుంటే ఇంతలో రవి నీకు కయ్యమని వినిపించిందా, నాకు మాత్రం బౌబౌమని వినిపించింది అని అంటుంటే ఇంతలో బామ్మగారు కలగజేసుకొని రేయ్ ఆయన మీ బావరా, ఎలాంటి వాడైనా తప్పకుండా మనం గౌరవించాలి అని చెప్తుంది. ఇంతలో బాలు అది మీ కాలంలో బామ్మ, ఈ కాలంలో కొట్టినా తిట్టినా సర్దుకోవాలి అని చెప్పడాలు లేవు, తోడబుట్టిందాన్ని ఒక్క మాటన్నా ఎవ్వరూ ఊరుకోవడం లేదు, అందులో నేను ఊరుకుంటానా అని అంటుంటే ఇంతలో మౌనిక నేను మీతో సరదాగా మాట్లాడాలని వచ్చాను, అందరం ఇలా కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులయ్యిందో, మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు అని అంటుంటే అప్పుడు బాలు ఏదేదో కాదు నీ కష్టసుఖాలు కనుక్కుంటున్నాం అని అంటుంటే ఇంతలో శృతి నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మీనా
ఇటుకరాయి తీసుకొస్తుంది, నేను క్రికెట్ బ్యాట్ తీసుకొస్తాను అని అంటుంటే అప్పుడు రవి మరి నేను అంటే అప్పుడు శృతి పెద్ద గరిటె పట్టుకురా, ఎందుకంటే నువ్వు చెఫ్ కదా అని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో బామ్మగారు అబ్బా మీరు ఊరుకోండర్రా, విన్నాడంటే వాడు జీవితంలో ఈ ఇంటికి రాడు, మౌనికని రానివ్వడు అని అంటుంటే అప్పుడు రవి ఆ మాట అయితే నిజమే, అందుకే లేనప్పుడు మాట్లాడుతున్నాము, నాకు తెలివుందిలే బామ్మ అని అంటే బామ్మ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మౌనిక మనోజ్ అన్నయ్య కూడా ఉంటే బాగుండు అని అంటే అప్పుడు బాలు వాడు పైన పడుకుంటే అర్ధరాత్రి ఏ దయ్యమో వచ్చి వాడి గుండెల మీద కూర్చుంటుందంట. ఇంతలో రవి ఆ దయ్యం అంటే గుర్తొచ్చింది, ఉగాది పండక్కి బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ట్రూత్ ఆర్ గేమ్ ఆడాము. రాత్రిపూట అన్నయ్య మనోజ్ అన్నయ్యని వెళ్ళి పండు కోసుకుని రమ్మన్నాడు, చెట్టుకున్న పండుని. వాడు వెళ్ళేలోపే బాలు అన్నయ్య తెల్ల పంచ కట్టుకొని మొహానికి టార్చ్ వేసుకొని వాడికంటే ముందే చెట్టు మీద కూర్చొని వాణ్ణి భయపెట్టాడు. మనోజ్ అన్నయ్య పడుతూ లేస్తూ పరుగో పరుగు, ఒక్కటి పడడమే తక్కువ అని అంటే అందరూ పకపక నవ్వుతూ ఉంటారు. ఇంతలో మౌనిక కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన బాలు ఏంటమ్మా ఏమైంది అని అంటుంటే మీనా శృతిలు కూడా ఏమైంది మౌనిక, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. మౌనిక సంజయ్ పెడుతున్న కష్టాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో బాలు నిజం చెప్పమ్మా, నాకైనా నిజం చెప్పు, మీ ఆయన నిన్ను అసలు బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతాడు. అప్పుడు మౌనిక ఏం లేదన్నయ్య, అందరినీ మిస్ అవుతున్నానని గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి అని అంటుంటే అప్పుడు బామ్మ ఆడపిల్ల అన్నాక పెళ్ళయ్యే వరకే పుట్టిల్లమ్మ, ఆ తర్వాత పుట్టింటికి వచ్చిపోయే చుట్టమే అవుతుందమ్మా అని అంటుంటే ఇంతలో బాలు మౌనిక నిజంగానే దేని గురించో బాధపడుతున్నట్టుంది బామ్మ అని అంటుంటే ఇంతలో మీనా ఏంటండి మీరు, చూస్తుంటే మౌనికకి కష్టాలు రావాలని మీరే కోరుకుంటున్నట్టుంది, అంతెందుకు నేను కూడా మా ఇంటికి వెళ్ళి మా అమ్మతో మా చెల్లితో మా తమ్ముడితో తెల్లార్లు కబుర్లు పెట్టుకుంటూ ఉంటాను, వదిలిపెట్టి వచ్చేటప్పుడు నాకు ఇలాగే బాధగా ఉంటుంది అని అంటుంటే ఇంతలో సంజయ్ పైకొస్తూ ఉంటాడు. అప్పుడు శృతి అంతే కదా, మీ ఆయన నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడంటే నాకొక్క ఫోన్ చెయ్యి, బాలు జాకీ తెస్తాడు, రవి గరిటె తెస్తాడు, నేను మాత్రం మైక్ తీసుకుని వస్తాను, ఈయన ఇటుకురాయి తెస్తుంది, రవి చెఫ్ కాబట్టి సంజయ్ పచ్చడి చేస్తాడు అని అంటుంటే ఇంతలో బాలు మీ ఆయనని నేను కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తు ఉండే ఉంటాయిలే, జోలికే రాడు అని అంటుంటే ఈ మాటలన్నీ విన్న సంజయ్ కోపంగా పైకి వచ్చి మౌనిక అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు బామ్మగారు రా బాబు వచ్చి కూర్చో, మేమందరం చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కూర్చున్నాము అని అంటుంటే అప్పుడు సంజయ్ నాకు నిద్ర వస్తుంది, వస్తావా లేదా అని అంటుంటే అప్పుడు మౌనిక గుడ్ నైట్ అన్నయ్య, నేను వెళ్తాను అని చెప్పి సంజయ్తో పాటు కిందకి వెళ్తుంది. ఇంతలో రవి విన్నాడంటావా అన్నయ్య అని బాలుతో అంటే అప్పుడు బాలు వినటమే మంచిది, అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటాడు, తిన్నగా ఉంటాడు అని అంటాడు. ఇంతలో సంజయ్ మౌనికతో ఏం చేస్తున్నావు అక్కడ, ఏం మాట్లాడుతున్నావు అక్కడ, ఏం చెప్తున్నావు, ఎందుకు నవ్వుతున్నారు అక్కడ నా పేరు ఎందుకు వచ్చింది అని అంటుంటే అప్పుడు మౌనిక ఏం లేదండి, ఏదో మామూలుగా చిన్నప్పటి విషయాలు మాట్లాడుకుంటున్నామండి అని అంటుంటే అప్పుడు సంజయ్ శృతి మీ అన్నయ్య కలిసి నా మీద జోకులు వేస్తుంటే విరగబడి నవ్వుతున్నావు కదే, పుట్టింటికి రాగానే నేను నీకు బఫుల్లా కనిపిస్తున్నానా అని అంటుంటే ఇంతలో మౌనిక అయ్యో అదేం లేదండి, ప్లీజ్ అండి అరవకండి, నానమ్మ వింటుంది అని అంటుంటే అప్పుడు సంజయ్ నానమ్మ వింటుందనా లేక మీ అన్నయ్యలు వింటారనా, వాడికి బాగా కొవ్వెక్కిందే, వాడి కొవ్వు ఏదో ఒకరోజు కరగదీస్తాను అని అంటుంటే అప్పుడు మౌనిక అయ్యో అరవకండి, లోపలికి వెళ్దాం పదండి అని అంటుంటే అప్పుడు సంజయ్ ఎందుకు, వెళ్ళి పైనే పడుకో, ఈకలు పకపకలు కావాలి కదా నీకు, ఈ నవ్వంతా ఇంటికెళ్ళిన తర్వాత ఏడుపుగా మార్చకపోతే నా పేరు సంజయే కాదు అని అంటుంటే అప్పుడు మౌనిక నన్ను లోపలికి రానివ్వండి అని అంటే అప్పుడు సంజయ్ ఏ పోవే అంటూ
వాళ్ళ దగ్గరే పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉండు పోవే అంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు మౌనిక ఏమండి అంటూ చెయ్యి ముందరికి పెడుతుంది. సంజయ్ డోర్ గట్టిగా వేస్తాడు. అప్పుడు మౌనిక చెయ్యికి గాయమవుతుంది. ఇంతలో బాలు మౌనిక అరుపు విని వచ్చి అమ్మ మౌనిక ఏమైందమ్మా ఏమైంది, వాని చంపేస్తాను అంటూ డోర్ తొయ్యబోతూ ఉంటే అప్పుడు మౌనిక అన్నయ్య అంటూ బాలుని ఆపుతూ ఉంటే ఇంతలో మీనా అక్కడికి వచ్చి ఏమైందమ్మా మౌనిక అని అంటే అప్పుడు మౌనిక జరిగిందంతా చెప్పకుండా ఆయన నన్ను చూసుకోకుండా డోర్ వేశారు వదిన, అందుకే చెయ్యికి గాయమైంది అని అంటుంటే అప్పుడు మీనా వాడు కావాలనే మౌనిక చెయ్యి నలగొట్టుంటాడు, ఇప్పుడు మా ఆయనకి చెప్తే వాడిని చంపేస్తాడు చి అని తన మనసులో అనుకుంటూ ఇంతలో బాలు ఖచ్చితంగా వాడు కావాలనే చేసుంటాడు, వాడిని చంపేస్తాను అంటూ డోర్ తోసేస్తూ ఉంటే అప్పుడు మీనా మౌనికలు ఆగండి, మీరు ప్రతిదానికి వాణ్ణి అనుమానిస్తూనే ఉన్నారు అని అంటుంటే అప్పుడు మౌనిక వదిన సరే మీరు వెళ్ళండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అని చెప్తుంది. ఇప్పుడు మీనా సరే మనం వెళ్దాం పదండి రండి మీరు అంటూ బాలుని లాక్కొని పైకి తీసుకొస్తూ ఉంటుంది. ఇంతలో బాలు వాడేం చేశాడో తెలుసా, నా రక్తం మరిగిపోతుంది అని అంటే అప్పుడు బామ్మగారు రవిలు ఏం చేశాడు ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతారు. ఇప్పుడు బాలు మౌనిక మనతో మాట్లాడడం భరించలేక వాడు కావాలనే దాని వేళ్ళు నలిగేలా చేశాడు. ఇప్పుడు రవి ఏంటి అంటూ సంజయ్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడు మీనా ఏ రవి ఆగు, ఒక్కటికి ఇద్దరు తయారయ్యారా అని అంటే అప్పుడు శృతి ఇద్దరేంటి, నాకు రక్తం మరిగిపోతుంది, స్కౌండ్రర్ ఎంత ధైర్యం వాడికి అని అంటుంటే అప్పుడు బామ్మ ఆగండి ఆవేశపడకండి ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా అని మీనాతో అంటే అప్పుడు మీనా చూసుకోకుండా మౌనిక వెనకే వెళ్ళింది, అయితే అవి తలుపు సందులో వేళ్ళు నలిగిపోయాయి అని అంటుంది. ఈయన కావాలనే మౌనిక వేళ్ళకి అతను గాయం చేశాడు అని అంటుండు. బామ్మగారు మరి మౌనిక ఏమంటుందమ్మా అని అంటే అప్పుడు మీనా మౌనిక వేలికి గాయమైనట్టు కూడా సంజయ్కి తెలియదు అని చెప్తుంది అని అంటుంటే ఇంతలో శృతి వాడొక శాడిస్టు, మౌనిక వాడికి భయపడే నిజం చెప్పట్లేదు అని అంటే ఇంతలో బాలు నేను వాడిని చంపేస్తాను అని అంటాడు. అప్పుడు మీనా చూడండి బామ్మగారు ఇలాగే పెళ్ళైనప్పటి నుంచి అతనితో గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు, మౌనిక ఏమైనా చిన్నపిల్ల చదువు లేదా అమాయకురాలా, అంత శాడిస్ట్ అయితే అక్కడే ఎందుకుంటుంది, చెప్తే ఈయన అర్థం చేసుకోరేంటి అని అంటుంటే అప్పుడు బామ్మ అదంతా వాడికి చెల్లెలి మీద ఉన్న ప్రేమలేమ్మా అని అంటే అప్పుడు మీనా ఆ ప్రేమతో ఇలా ప్రతిసారి బావగారితో గొడవ పెట్టుకుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావా అని అంటుంటే అప్పుడు బామ్మగారు నిజంగానే వాడు మౌనికని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంతకాలం ఎందుకు ఓపిక పడుతుంది చెప్పండి, నిజం తెలుసుకోకుండా నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకుంటే రేపు అక్కడికే కదా మౌనిక వెళ్ళేది, సుఖంగా ఉంటుందా, నోరు మూసుకొని పడుకోరా పడుకో అని బాలుని తిడుతుంది. మరుసటి రోజు బాలు మీనాలు లేచి దేవుడికి దండం పెట్టుకొని బామ్మ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని దీవించండి బామ్మగారు అని మీనా అంటే అప్పుడు బాలు అవును బామ్మ, అవును షీలా డార్లింగ్ నన్ను దీవించు, నిండు మనసుతో నిండు నూరేళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నంత చల్లగా ఉండాలని దీవించు అంటుంటే నువ్వు ఆపరా అంటూ బామ్మ బాలు మీనాలని దీవిస్తుంది. ఇంతలో ప్రభావతి తన మనసులో ఈవిడెప్పుడు తన ఆస్తంతా వీడికే చెందాలి అనుకుంటుంది, పక్షపాతం. ఇంతలో మీనా అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటుంటే ప్రభావతి కదలకుండా అలాగే నిలబడుతుంది. అప్పుడు బామ్మగారు పాదాలకి మేకులు కొట్టుకొని నిలబడ్డావా కదలవేంటి అని అంటుంటే అప్పుడు ప్రభావతి అయ్యో నన్నే పిలిచారా ఏంటత్తయ్యా అని అంటుంది. అప్పుడు బాలు మహానటి మహానటి అని అంటుంటే అప్పుడు ప్రభావతి రేయ్ నువ్వు ఆపరా అని అంటుంది. అప్పుడు బామ్మగారు పిల్లల్నిద్దరిని ఆశీర్వదించండి అని చెప్తుంది. అప్పుడు ప్రభావతి ఓ మీరు అది చెప్పారా అత్తయ్య, నేను విననే లేదు అని అంటుంది. బాలు మీనాలు సత్యం ప్రభావతికి మొక్కుతూ ఉంటే అప్పుడు సత్యం దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ అని అంటే అప్పుడు ప్రభావతి నేను కూడా అదే దీవించాననుకోండి అని అంటే అప్పుడు బామ్మగారు ఏంటి అని అంటుంటే మీరు మాత్రం నా జోలికి రాకుండా ఉండండి, ఓం శాంతి 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 అని అంటుంది.
అప్పుడు బామ్మ అదేం దీవింపే అని అంటే, నా మొహానికి నాకు అదే వచ్చు అని అంటే, అప్పుడు బాలు తిట్టడానికి లొడలొడ గడగడ అని మాటలొస్తాయి కానీ వీటికి మాత్రం రాదులే బామ్మగారు అని అంటాడు. ఇంతలో బామ్మ, నీకు దీవించడం రాకపోతే అది ఇలా చూపించు, మీనాని దగ్గరికి పిలుచుకొని నుదుటి మీద ముద్దు పెట్టి దీవించు అని అంటుంది. ఇంతలో ప్రభావతి, ఏంటి ఈ సరదాలేంటండి అని అంటే, అప్పుడు బామ్మగారు, ఇది సరదా ఏం కాదు, ఇప్పటిదాకా నువ్వు మీనాని కోడలిగా చూడడం నేనెప్పుడూ చూడలేదు. ఇప్పుడు నువ్వు మీనాని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటేనే బాగా చూసుకుంటున్నావు అని అనుకుంటాను అని అంటుంటే, అప్పుడు సత్యం తప్పదు కానివ్వు అని అంటాడు. అప్పుడు బామ్మగారు చెప్పింది చేయవే అని అంటుంటే, అప్పుడు ప్రభావతి అలాగే నువ్వు రావే అంటూ ముద్దు పెట్టుకోబోతూ ఉంటే, అప్పుడు బాలు, ఒక్క నిమిషం, ఇలాంటి దృశ్యం చూడడం అసలు ఈ ఇంట్లో ఇంతవరకు జరగలేదు, నా భూతో అని అంటుంటే, అప్పుడు రవి, నువ్వు ఆగన్నయ్యా, ముందు ఒక ఫోటో తీ అని అంటుంటే, అప్పుడు బాలు సరే అంటూ ఫోటో తీస్తూ ఉంటాడు. ప్రభావతి మీనాని నుదుటి మీద కిస్ చేస్తుంది. ఇంతలో బాలు, షీలా డార్లింగ్, నువ్వెప్పుడు ఇలాగే ఉండవే, అలా ఉంటే మా అమ్మ నీలాగా మారిపోతుంది, కనీసం నటించనైనా నటిస్తుంది అంటూ ఆ బామ్మగారికి కిస్ చేస్తాడు. ఇంతలో బామ్మ, ఇప్పుడే చెప్తున్నాను, ఇలా ఊరికే దీవెన తీసుకోవడం కాదు, వచ్చే సంవత్సరం ముగ్గురు కలిసి తీసుకోవాలి అని అంటే, అప్పుడు బాలు, దానికోసం వచ్చే సంవత్సరం వరకు ఎందుకు బామ్మ, ఇప్పుడే తీసుకుంటామాగు, లేచిపోయినోడా, నల్ల భీమ, రండ్రా ఆశీర్వాదం తీసుకుందాం అని అంటుంటే, అప్పుడు బామ్మ, మనోజ్కి లేట్ అయి పెళ్ళైనా నీకు బాలుకి, నీకు మీనాకి ముందు పెళ్ళయింది కాబట్టి మీనానే ఈ ఇంటి పెద్ద కోడలు, అర్థమైందా అంటుంటే, అప్పుడు ప్రభావతి కలుగజేసుకొని, అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు బాలు మీనాల కంటే ముందుగా పిల్లలు కలగూడదా ఏంటి అని అంటుంటే, అప్పుడు బామ్మగారు, నీకు అలా అర్థమైందా అంటే, అప్పుడు బాలు, తెలిసిందే కదా బామ్మ, మా అమ్మకి అలాగే అర్థమవుతుంది అని అంటే, అప్పుడు బామ్మగారు, ఎవరు కాదన్నారు ప్రభావతి, ముగ్గురులో ఎవరు బిడ్డనిచ్చినా నాకు సంతోషమే, ఎవరు ముందుగా నాకు మునిమనవన్ని అందిస్తారో వాళ్ళకే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను చాలా. ఇంతలో బాలు, అమ్మయ్య, మా అమ్మకి ఇప్పుడు ఎంత తృప్తిగా ఉందో, ఎక్కడ నాకు ఆస్తి దొరుకుతుందో అని కంగారు పడిపోయింది. ఇంతలో బామ్మ, ప్రభావతి, నేను నీలా కోడళ్ళని వేరువేరుగా చూడను అని అంటుంటే, ఇంతలో సత్యం, సరే పెళ్లి రోజు శుభాకాంక్షలు రా మీ ఇద్దరికి. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక 200 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్.